నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన న్యాయశాఖ. ఖమ్మం జిల్లా రామచంద్రాపురంలో విషాదం. భార్య మరణం తట్టుకోలేక గుండెపోటుతో భర్త మృతి. హైదరాబాద్లో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న భూగర్భ జలాలు. నీటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని నిపుణుల సూచనలు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. నివాళులర్పించిన ప్రధాని సహా పలువురు ప్రముఖులు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి బాంబు బెదిరింపులు. ఇంటి వద్దే వాహనం పేల్చి చంపుతామంటూ వాట్సాప్ సందేశం. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జీవోను న్యాయశాఖ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినట్లయింది. ఈ నెల 8న ఇందుకు సంబంధించిన బిల్లును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జీవోను న్యాయశాఖ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినట్లయింది. ఈ నెల 8న ఇందుకు సంబంధించిన బిల్లును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. పార్లమెంట్ ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలతో నివాళులర్పించారు. అంబేద్కర్ స్ఫూర్తి వల్లనే దేశం నేడు సామాజిక న్యాయం అనే కలను సాకారం చేసుకోవడంలో అంకిత భావంతో నిమగ్నమై ఉందని ప్రధాని అన్నారు. ఆయన సూత్రాలు, ఆదర్శాలు ఆత్మ నిర్భర్ వికసిత భారత్ కు వేగాన్ని చేకూరుస్తాయని పేర్కొన్నారు. పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంబేద్కర్ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందు అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ చేసిన కృషిని సీఎం కొనియాడారు. బడుగు బలహీన వర్గాలు, మహిళల సాధికారతకు అంబేద్కర్ అవిశ్రాంతంగా కృషి చేశారన్న సీఎం దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించి భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచారని స్మరించారు. ప్రజల హక్కుల కోసం అంబేద్కర్ చేసిన పోరాటం ప్రపంచానికి ఆదర్శమని, ఆయన ఆశయాల్ని సాకారం చేసేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాధ్యం చేసింది అంబేద్కర్ రాజ్యాంగమేనని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. బాబాసాహెబ్ గారి స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. అంబేద్కర్ ఆలోచనల నుంచి ప్రేరణ పొంది ప్రజాప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి కీలక నిర్ణయాలతో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దేవరుప్పల మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరణ కోసం కమిటీ సభ్యులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఆహ్వానించారు. ఎర్రబెల్లి 8 లక్షల రూపాయలు వెచ్చించి విగ్రహ ఏర్పాటుకు సహకరించారు. అయితే ఆవిష్కరణ కార్యక్రమం ప్రోటోకాల్ ప్రకారం చేయాలని పోలీసులు పేర్కొనడంతో వివాదం తలెత్తింది. ముందు జాగ్రత్తగా మండల కేంద్రంలో భారీగా పోలీసులు మోహరించారు. ఎట్టకేలకు కమిటీ సభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు విగ్రహ ఆవిష్కరణ చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడంతో గొడవ సద్దుమణిగింది. పోలీసులు వ్యవహరించిన తీరుపై ఎర్రబెల్లి మండిపడ్డారు.
అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని, ఈ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని ముంబైలోని వర్లి రవాణా శాఖ కార్యాలయం అధికారిక నెంబర్కు వాట్సాప్ ద్వారా ఈ మేరకు సందేశం వచ్చింది. సల్మాన్ ని ఇంట్లోనే కాల్చి చంపేస్తామని, లేదంటే ఆయన కారులో బాంబు పెట్టి పేల్చేస్తామని అందులో ఉంది. హెచ్చరిక నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా సల్మాన్ ఖాన్ కు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనేక బెదిరింపులు వస్తున్నాయి. 1998లో కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ ఖాన్ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఈ గ్యాంగ్ ఆయన్ను లక్ష్యంగా చేసుకుంది. కృష్ణ జింకలను బిష్నోయ్లు దైవంగా భావిస్తారు. గుజరాత్ తీరంలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. అరేబియా సముద్రంలో 1800 కోట్ల విలువైన 300 కిలోల డ్రగ్స్ ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, భారత తీర గస్తీ దళం స్వాధీనం చేసుకున్నాయి. అంతర్జాతీయ సరిహద్దు రేఖను దాటి వెళ్లే ముందు వీటిని స్మగ్లర్లు అరేబియా సముద్రంలో పడేసినట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన డ్రగ్స్ ను మెథాంఫెటమిన్ గా అనుమానిస్తున్నారు. తదుపరి దర్యాప్తు కోసం ఈ డ్రగ్స్ ను ఏటీఎస్ కు అప్పగించినట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 12, 13 తేదీల్లో రాత్రి వేళ అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ సరిహద్దు రేఖ వెంబడి ఏటీఎస్, కోస్ట్ గార్డ్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయని అధికారులు తెలిపారు. కోస్ట్ గార్డ్ ఓడ సమీపిస్తున్నట్లు చూసిన వెంటనే పడవలో ఉన్న స్మగ్లర్లు డ్రగ్స్ ను సముద్రంలోకి విసిరి పారిపోయారని చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్లు మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. భారత దర్యాప్తు సంస్థల అభ్యర్థన మేరకు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. గత శనివారమే చోక్సీని అరెస్టు చేయగా ప్రస్తుతం అతడు జైల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అనారోగ్య కారణాల రీత్యా అతడు వెంటనే బెయిల్కు దరఖాస్తు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అరెస్టు నేపథ్యంలో సీబీఐ, ఈడీ అధికారులు చోక్సీ అప్పగింతకు బెల్జియంను అభ్యర్థించనున్నారు. ఇటీవలే ముంబై దాడుల కుట్రదారు తహవుర్ రానాను భారత్ అమెరికా నుంచి తప్పించింది. ఈ పరిణామాల వేళ చోక్సీ అరెస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకును దాదాపు 13,000 కోట్లకు పైగా మోసం చేశారని 2018లో ఆరోపణలు వెల్లువెత్తిన అనంతరం చోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయారు. చోక్సీ యాంటిగ్వా, బార్బుడాకు వెళ్లగా నీరవ్ మోదీ లండన్లో ఆశ్రయం పొందాడు. వీరిని భారత్కు రప్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రామచంద్రాపురంలో విషాదం చోటు చేసుకుంది. గంట వ్యవధిలోనే భార్యాభర్తలు చనిపోయారు. ఇంటి ముందు దర్వాజా తగిలి కింద పడిన యశోద అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. భార్య యశోద మృతి తట్టుకోలేక భర్త హనుమారెడ్డి గుండెపోటుతో మృతి చెందాడు. గంట వ్యవధిలోనే భార్యాభర్తలు చనిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సూర్యాపేట జిల్లా కమలానగర్లోని రామాలయంలో చోరీ జరిగింది. స్వామివారికి సంబంధించిన తులం నగర బంగారం, కిలో వెండి, 25,000 రూపాయల నగదుతో పాటు మరికొన్ని వస్తువులు గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించినట్లు పూజారి వెల్లడించారు. ఉదయం గుడిలో పనిచేసే వ్యక్తి వచ్చి చూసేసరికి బీరువా తాళాలు తీసి ఉన్నాయని వివరించారు. పూజారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్రంలో అకాల వర్షాలు వడగళ్ల వానలు హడలెత్తిస్తున్నాయి. ఆదివారం కురిసిన వర్షాలతో పలు జిల్లాల్లో వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. పలు చోట్ల రైతులు వ్యవసాయ మార్కెట్కు తెచ్చిన ధాన్యం వాన నీటికి తడిచిపోయింది. పలు గ్రామాల్లో ఈదురుగాళ్లు, వడగళ్ల వర్షానికి వరి ధాన్యం గింజలు, మామిడికాయలు రాలిపోయాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. వర్షాలతో నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కురిసిన అకాల వర్షానికి చేతికొచ్చిన పంట తడిసి ముద్దైంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట, భీమదేవరపల్లి మండలాల్లో కురిసిన వర్షానికి ఆరబోసిన వరిధాన్యం, మొక్కజొన్న తడిచిపోయింది. సాయంత్రం సమయంలో అకస్మాత్తుగా వర్షం కురవడంతో కల్లాలపై ఆరబోసుకున్న పంటలపై టార్పాలిన్ కవర్లు కప్పుకునే సమయం లేకుండా పోయిందని రైతులు వాపోయారు. జనగామ జిల్లాలో వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. రాళ్లు పడి వరిధాన్యం గింజలు, మామిడికాయలు రాలిపోయాయని కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. పలుచోట్ల రహదారులపై భారీ వృక్షాలు నేలకూలాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. అశ్వారావుపేట, దమ్మపేట, వేంసూరు, సత్తుపల్లి, కూసుమంచి, చింతకాని, కొనిజర్ల, ఖమ్మంలో గాలి దుమారంతో వర్షం కురిసింది. పలు మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాలి తీవ్రతకు మామిడి, మొక్కజొన్న, బొప్పాయి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచలంలో గాలివాన బీభత్సానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్లవాన కురవడం అన్నదాతల్ని కోలుకోలేని దెబ్బతీసింది. అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. రాష్ట్రంలో మార్చి 4వ వారం నుంచి ఇప్పటి వరకు అకాల వర్షాలతో 50,000కు పైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. 8,000 ఎకరాల్లో మామిడి తోటల్లోని కాయలు రాలిపోయాయి. మార్చి నుంచి ఈ నెల 2 వరకు కురిసిన వర్షానికి 8,408 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం నివేదించగా, ఎకరానికి 10,000 సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3 నుంచి 8వ తేదీ వరకు మరో 14,956 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నివేదిక అందగా, రైతువారీ సర్వే వివరాలు వచ్చాక ఈ నెల 20న పరిహారం ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 10 నుంచి ఆదివారం వరకు మరో 26,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఈ నెల 25న పరిహారం ప్రకటించే వీలుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, యాదాద్రి, జనగామ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. మంగళ, బుధవారాల్లో భద్రాద్రి, ఖమ్మం, ములుగు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చాలా గర్వంగా ఉంది. ఈ పోరాటంలో అసలు బాసిన అమరులు ఈ జీవో నంబర్ 33 చూసి ఎక్కడున్నా వాళ్ళ మనసు ఉప్పొంగిపోతుంటుంది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో సాధించినందుకు అతి త్వరలో లక్షల డబ్బులతో హైదరాబాద్లో మహాప్రదర్శన చేస్తాం. ఇక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే తేల్చుకోవాలి, మాకు పర్మిషన్ హైదరాబాద్లో ఇస్తారా ఇవ్వరా అని. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే, వర్గీకరణ అమలు జరగాలని చెప్పి కోరుతూ డిమాండ్ చేస్తూ 1,00,000 డబ్బుల కార్యక్రమాన్ని మేము ప్రకటించినప్పుడు మాకు పర్మిషన్ ఇవ్వకుండా మా ప్రదర్శన జరగకుండా చేశారు. ఇప్పుడు ఏమి? సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తొందరగా మెటిక్యులస్ గా, సిస్టమేటిక్ గా, కాంపిటెంట్ గా పని పూర్తి చేసినందుకు నిరంతరం కృషి చేసిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీధర్ గారు, ఈ కమిటీ సభ్యుడు కాదు కానీ మా మిత్రుడు పార్లమెంట్ సభ్యుడు బలరాం నాయక్ గారు, మరి మేమందరం కూడా ఒక హిస్టారిక్ ఒకేజన్ పై మేము ముందుకు వస్తున్నాం.
From today, from this moment, SC categorization will be implemented in Telangana in employment and education. ఆ విషయంలో జియో విడుదల చేసి ఆ జియో మొదటి కాపీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి అందజేసి మేము మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్నాం. ఈ ఎస్సీ కేటగిరైజేషన్ విషయంలో నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో చాలాసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, గత ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ మంత్రిగా, అనేక సంవత్సరాలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, పార్లమెంట్ సభ్యునిగా, మళ్ళీ ఇప్పుడు మినిస్టర్గా ఈ ఎస్సీ కేటగిరైజేషన్ విషయం ఆల్ పార్టీస్ had always supported in the assembly and outside. బట్ ఎవరు కూడా దీన్ని ముందుకు తీసుకుపోలే. శాసనసభలో తీర్మానం చేసే వరకే ఈ ప్రక్రియ గతంలో నిలిచిపోయి ఉండేది. మరి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు ఆదేశాలు ఎస్సీ కేటగిరైజేషన్ విషయం రాష్ట్రాలకి అధికారాలు ఇస్తూ ఈ ఎస్సీ కేటగిరైజేషన్ విషయంలో ముందుకు పోయే విధంగా సబ్ క్లాసిఫికేషన్ అనే పదం వాడడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన 2-3 గంటల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మేమందరం కూడా మా హర్షం శాసనసభలో ప్రకటించి వి విల్ గో ఫార్వర్డ్ యాజ్ పర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అండ్ డైరెక్షన్స్ అని తెలంగాణలో దళితులందరికీ స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని ద వే ఫార్వర్డ్ తీసుకుపోవడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగింది. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా నేను, కో చైర్మన్గా దామోదర్ రాజనరసింహ గారు, సభ్యులుగా పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, మల్లు రవి గారు ఈ ప్రక్రియ ముందుకు తీసుకుపోయిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీధర్ గారు ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి కన్వీనర్. మరి కొన్ని వేల రిప్రజెంటేషన్స్ తీసుకున్నాం. దీని హిస్టారికల్ పర్స్పెక్టివ్ స్టడీ చేసినాం. ఇప్పుడే కొంత అమల్లో ఉన్న పంజాబ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలని సందర్శించి అక్కడ ఎట్లా జరుగుతుందో కనుక్కోవడం జరిగింది. రాష్ట్రంలో ఈ విషయంలో ఎవరు మమ్మల్ని వచ్చి కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నా యాక్సెప్ట్ చేసి అది స్టడీ చేయించినాం. మరి ఆ తర్వాత మేము ఒక మేజర్ స్టెప్ ఫార్వర్డ్లో ఆగస్ట్ 2024 ఫస్ట్న ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చినాము. ఇప్పటి నుంచి ఈ ఎస్సీ కేటగిరైజేషన్ విషయంలో తుది నిర్ణయం జరిగే వరకు ఏ నోటిఫికేషను, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ మా ప్రభుత్వం ఇవ్వబోదు అనే ఒక నిర్ణయం ప్రకటించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఈ కేటగిరైజేషన్ ఈ రోజు నుంచి లాగు అవుతుంది. మేము సబ్ కమిటీగా రేపు ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో ఉన్న వేకెన్సీస్ అన్ని కూడా తీసుకొని ఆ వేకెన్సీస్ మేరకు వేగవంతంగా నోటిఫికేషన్లు ఇవ్వడం, ఎస్సీ కేటగిరైజేషన్ వర్తింపజేస్తూ మరి అది ఎంత తొందరగా అవి నింపే ప్రక్రియ అనే వార్ ఫుటింగ్ యుద్ధ ప్రాతిపదిగా ఎస్సీ కేటగిరైజేషన్ అమలు చేస్తూ ముందుకు పోతామని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టమైన హామీ ఇస్తున్నాం. అయితే మేము మా కేబినెట్ సబ్ కమిటీ ఫంక్షనింగ్లో కొన్ని మీటింగ్స్, కొన్ని వేరే రాష్ట్రాల పరిశీలన, కొన్ని రిప్రజెంటేషన్ తర్వాత మేము ఏం నిర్ణయం చేసినామంటే ఈ 59 ఉపకులాల్లో ఇంటర్సే బ్యాక్వర్డ్నెస్, ఎవరు ఎక్కువ బ్యాక్వర్డు, ఎవరు కొద్దిగా తక్కువ బ్యాక్వర్డు అనే విషయాన్ని పరిశీలించడానికి ఏ విధంగా ఈ కేటగరైజేషన్ చేయాలి అనే దానికి మేము పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కంటే ఒక న్యాయ వ్యవస్థకి ఈ పని అప్పజెప్పాలనే ఉద్దేశంతో
మా రికమెండేషన్ మేరకు రాష్ట్ర కేబినెట్ గౌరవనీయులు పెద్దలు అపారమైన న్యాయ వ్యవస్థలో జిల్లా జడ్జి నుంచి హైకోర్టు జడ్జి వరకు అపారమైన అనుభవం ఉన్న సామాజిక న్యాయం సామాజిక స్ఫూర్తున్న జస్టిస్ షమీం అఖ్తర్ గారిని 1 మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్ గా ప్రభుత్వం నియమించింది. వారు చాలా సీరియస్ గా, సిన్సియర్ గా, కమిటెడ్ గా అతి తక్కువ సమయంలో వారి అమూల్యమైన సమయం కేటాయించి వారు సుమారు 8,000 పై చిలుకు రిప్రజెంటేషన్స్ తీసుకొని అవన్నీ స్టడీ చేసి అదేవిధంగా ప్రభుత్వం నుంచి వారికి కావాల్సిన డేటా అంటే ఇప్పటి వరకు ఎస్సీస్లో ఎస్సీ సబ్ క్యాస్ట్లో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఏం ఫిగర్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్లో ఏం ఫిగర్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇప్పటి వరకు ఎవరు లబ్ధి పొందుతున్నారు మొత్తం మరి ఒక వాల్యూమినస్ డేటా వారికి అప్పచెప్తే అది వారు పూర్తిగా పరిశీలించి 3 కేటగిరీస్గా విభజించాలని వారు రికమెండ్ చేశారు. గ్రూప్ 1 కింద కొన్ని ఉపకులాలు, గ్రూప్ 2 కింద కొన్ని ఉపకులాలు, గ్రూప్ 3 కింద కొన్ని ఉపకులాలు. ఏ గ్రూప్కి ఈ 15%లో ఎంత ఇవ్వాలనేది కూడా వారి నిర్ణయం మేరకు ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1కి 1%, గ్రూప్ 2కి 9%, గ్రూప్ 3కి 5% అని పూర్తిగా వారి రికమెండేషన్ మేరకు మరి మా క్యాబినెట్ సబ్ కమిటీ క్యాబినెట్కి మరి రికమెండ్ చేయడం జరిగింది. క్యాబినెట్ దాన్ని ఆమోదించింది. దాని ద్వారా శాసనసభలో మేము ఒక చట్టం తీసుకొచ్చి ప్రవేశించినాం. శాసనసభలో ఆ చట్టం పాస్ అయింది. ద బిల్ బికేమ్ అన్ యాక్ట్. ఆ యాక్ట్ని రాష్ట్ర గవర్నర్ గారు ఆమోదించారని చెప్పి కూడా ఈ శుభవార్త మీకు తెలియజేస్తున్నాం. మరి కొన్ని జస్ట్ 2-3 మీకు హైలైట్స్ చెప్తాను. ఆ తర్వాత ఈ విషయంలో ఎంతో పోరాడిన సుదీర్ఘకాలం మరి అమూల్యమైన సమయము ఎఫర్ట్ పెట్టిన దామోదర్ గారు మాట్లాడతారు. మొత్తం భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఈ ఎస్సీ కేటగరైజేషన్ అమలు చేయే మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మేము ఈరోజే ముందుగా మరి గవర్నర్ ఆమోదం వచ్చింది కాబట్టి జియో 33 డేటెడ్ 14th ఏప్రిల్ ఇవ్వడం జరిగింది. ది తెలంగాణ షెడ్యూల్ కాస్ట్ రాషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ యాక్ట్ 2025 will be published in the Telangana Gazette in English, Telugu and Urdu languages as Telangana Act number 15 of 2025. This is immediately after the Governor assent has come. దీనికి నెక్స్ట్ స్టెప్గా మరి జియో నెంబర్ 9 డేటెడ్ 14th ఏప్రిల్ 2025 మరి ఈరోజు అంబేద్కర్ జయంతి కాబట్టి మరి సామాజిక స్ఫూర్తితో మరి మేము ఇదే రోజు ఎస్సీ కేటగరైజేషన్ అమలు షుడ్ కమ్ ఇన్ టు ఫోర్స్ అనే విధంగా మేము ప్లాన్ చేసుకుని ఈరోజు మరి ప్రకటించడం జరుగుతుంది. జియో నెంబర్ 9 డేటెడ్ 14th ఏప్రిల్ 2025. The following notification will be published in an extraordinary issue of the Telangana Gazette dated 14th April 25. In exercise of the powers conferred by Section 8 of the Telangana Scheduled Caste Rationalization of Reservations Act 2025, Telangana Act number 15 of 2025, the Government of Telangana hereby appoint the 14th April 2025 as the date on which the said act shall come into force. ఈ యాక్ట్ ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. మరి దీని తర్వాత ఇదే రోజు డేట్తోని షెడ్యూల్ కాస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మరో జియో ఇవ్వడం జరిగింది. జియో నెంబర్ 10 డేటెడ్ 14th ఏప్రిల్ 2025. దీని ప్రకారం రూల్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్సీ కేటగరైజేషన్ కూడా
చాలా స్పష్టంగా ప్రకటన చేయడం జరుగుతుంది. అన్ని విధాలుగా ఇందులో రూల్స్ కాపీ మీకు is available in the public domain or you can take a copy from us. This is available. This includes procedure for implementation of the rule of reservation. ఓకే, నేను చాలా స్పష్టమైన హామీ ఇస్తున్నా. ఇప్పుడు మేము 2011 సెన్సస్ మేరకు మరి 15% రిజర్వేషన్ గ్రూప్ 1, 2 and 3 డివైడ్ చేసినాము. 2026లో వచ్చే సెన్సస్ మేరకు ఎస్సీ రిజర్వేషన్స్ ఎంత పెరిగితే ఆ స్థాయిలో ఈ రిజర్వేషన్స్ పెంచుతాము అనే స్పష్టమైన మాట కూడా ఇస్తున్నాము. మరి ఇందులో ఈ జీవో నెంబర్ 10 డేటెడ్ 14th April దీని ప్రకారము we have laid down the rules for implementation of SC categorization. One is procedure for implementation of the rule of reservation. ఇది దాని ప్రకారం ఏ విధంగా 1% చేస్తాము, 9% చేస్తాము, 5% చేస్తాము అని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిజర్వేషన్ ఫర్ ఉమెన్, మళ్ళీ ఎస్సీ కేటగరైజేషన్లో రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఏ విధంగా జరుగుతుందని చెప్పి కూడా ఈ రూల్స్లో మెన్షన్ చేశాము. అదేవిధంగా ఇఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఏం ప్రొసీజర్ ఫాలో అని కూడా ఇందులో ఈ రూల్స్లో వివరించబడ్డది. ఏ విధంగా వేకెన్సీస్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అది కూడా, అంటే అది నేను చదువుతాను మీకు. ఇఫ్ నో ఎలిజిబుల్ ఎస్సీ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ ఉమెన్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎనీ ఆఫ్ ద SCs referred to in clause A, B and C of section 3 of the act available, then the vacancy shall be carried forward as per the existing rules and shall not be filled up with a candidate belong to any other community other than the scheduled caste in accordance with the rules of the instructions issued by the government in this regard. All vacancies will be carried forward. Adevidhanga, most important, non-applicability of the rules in public appointments admissions. మిత్రులారా, ఈ విషయం కూడా జాగ్రత్తగా వినాలి. In the case of notifications of advertisements which have already been issued and not finalized for appointments in public service or admission into education institutions prior to the commencement of this act, అంటే ఈ రోజు కంటే ముందు, these rules shall not be made applicable. మేము స్పష్టంగా చెప్తున్నాం, 1st August నుంచి మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు. 1st August కంటే ముందిచ్చిన నోటిఫికేషన్లో ఇది వర్తించదు.